సో గర్ల్ ఫ్రెండ్స్ లేరు, ఒక గర్ల్ ఫ్రెండ్ లేరా? యూ డోంట్ హ్యావ్ ఎనీ జెన్యూన్ గర్ల్ ఫ్రెండ్స్? నో. ఓకే. ఫ్యూచర్ లో రవి అరేంజ్డ్ మ్యారేజా? 100%. అవునా? నేను లవ్ మ్యారేజా అని అడగబోతున్నా. దానికి లవ్ మ్యారేజ్ అని అడిగేలోపు నాకు ఎక్కడ స్పెల్ చేశాను, సో అందుకని కాదు. బేసిక్ ఇంట్లో వాళ్ళకి చెప్పాను నేను, మీరు ఒక మంచి అమ్మాయిని చూడండి, ఈ క్వాలిటీస్ లో మీకు నచ్చే క్వాలిటీస్ లో నాకు నచ్చే క్వాలిటీస్ లో ఇది, సో కంబైన్ ఉన్న ఒక అమ్మాయిని చూడండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. మమ్మీ డాడీ ఎతుకుతున్నారు ఆల్రెడీ, మామయ్య అత్తయ్య అదే పనిలో ఉన్నారు, సో అందరు ఎతుకుతున్నారు. వెతికి ఒక అమ్మాయిని తీసుకొస్తే పెళ్లి చేసుకుంటాం. మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి అమ్మాయిలో? అమ్మాయిలో రిక్వైర్మెంట్స్ అంటే చాలా ఉంటాయి, ఇప్పుడు లిస్ట్ ఇస్తే మనకి షో మొత్తం ఇదే అయిపోతాం. తెల్లగా ఉండాలి, హైట్ ఉండాలి, సన్నగా ఉండాలి, ఇంత చదువుకొని ఉండాలి, ఇంత సంపాదిస్తూ ఉండాలి, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సంపాదిస్తూ ఉండాలి ఇలాంటి కాదు, కానీ కొంచెం చూస్తానికి పేరు బాగుండాలి. కొంచెం అమ్మాయి కూడా ఎలా అంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో ఫ్యామిలీతో కొంచెం నాకు ఎక్కువ ఇంటరాక్షన్, కొంచెం ఫ్యామిలీతో బాండింగ్ ఎక్కువ, ఎమోషన్స్ ఎక్కువ కొంచెం ఫ్యామిలీతో. సో ఎలా అంటే వచ్చే అమ్మాయి కూడా అర్థం చేసుకున్న అమ్మాయి అయితే హ్యాపీ, చాలు. ఇంకేం అవసరం. ఇంకెలా ఉన్నా పర్లేదు, ఇంకెలా ఉన్నా పర్లేదు అంటే ప్రతిదీ వదిలేసి కాదు, అమ్మాయి చేసుకుంటారా? లేదు, చెప్పే కదా పేరు బాగుండాలి కొంచెం, అంటే నా పక్కన నుంచి ఉంటే కొంచెం అమ్మాయి బాగుండాలి, నేను బాగుండాలి, కొంచెం ఇద్దరికి పేరు బాగుంటే అర్థం చేసుకున్న అమ్మాయి అయితే చాలు. బేసిక్గా నేను కొంచెం అడ్జస్ట్ అయ్యే టైపు, అడ్జస్ట్ వెళ్తాను. సో కొంచెం అమ్మాయిని అడ్జస్ట్ అవ్వమంటాను, కొంచెం నేను అడ్జస్ట్ అవుతాను, సరిపోతుంది.